ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. భక్తి సాధనం సముదాయంలోని కవి మిత్రులందరికీ అభివందనములతో భక్తి సాధనం సమూహంలో అర్ధశతాంశాల పూరణలో భాగంగా ఇచ్చిన అంశాలకు నా పద్యాలు. ముందుగా దత్తపదులు. ప్రాశ్నికులు బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీ శర్మ అవధాని గారు. 1. కారం 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 అనే పదాల్ని ఉపయోగించుతూ రామాయణార్థంలో ధీరుడు రామచంద్రుడు సుధీమతితో సహకారమిచ్చే ఆ వీరుడు, ధీరుడు రామచంద్రుడు సుధీమతితో సహకారమిచ్చెనా వీరుడు సూర్యపుత్రునకు పేర్మిని. సూర్యపుత్రుడు అంటే సుగ్రీవుడు. వీరుడు సూర్యపుత్రునకు పేర్మిని తానుపకారమెంచుచొన్ దారుని వాలినెందుని మెతారను తానపకార భావన దారగ నొందినట్టి చరితమ్ము వికారపు వృత్తమెంచుచున్. 2. చారానా ఆటానా బారానా తేరానా అనే పదాల్ని ఉపయోగించుతూ ద్రౌపదిని చూచి కీచకుడు పొందిన మానసిక స్థితి. చారానా విలువగనని క్రూరుండగు కీచకుండు కోమలి కృష్ణన్, బారానా తేరానా తీరు ఆటానాన్ అటులను త్రెల్లుచుగడిపెన్. బారానా తేరానా తీరు ఆటానన్ అటులన్ త్రెల్లుచు గడిపెన్. 3. అందము బంధము గంధము చందము అనే పదాల్ని ఉపయోగించుతూ మోడీని గురించి వర్ణించడం. అందమునైన పాలన నయమ్మున అందరి చందమెంచుచున్, అందమునైన పాలన నయమ్మున అందరి చందమెంచుచున్. బంధములేవి లేని తన ప్రజ్ఞను చూపి, బంధములేవి లేని తన ప్రజ్ఞను చూపి నరేంద్ర మోడీ ఆక్రందన చేయు పేదలను రంజిలు ఆర్థిక గంధ సంపదన్, రంజిలు ఆర్థిక గంధ సంపదన్ విందుగా కూర్చుచున్ భువి వివేక మహోన్నతి చాటుచుండెన్. 4. దయ భయ నయ ప్రియ అనే పదాల్ని ఉపయోగించుతూ పల్లెటూరిని వర్ణించడం. దయను కూర్చెడు జనముల ధరణియదియ, దయను కూర్చెడు జనముల ధరణియదియ, భయము లేనట్టి జీవన ప్రగతి కిల్లు, ప్రియము దాటుచునుండును పేర్మితోడ నయము కూర్చెడు పల్లెలే నైపునిగని, నయము కూర్చెడు పల్లెలే నైపునిగని. 5. మోదము ఖేదము భేదము నాదము అనే పదాల్ని ఉపయోగించుతూ కేదారనాథ వర్ణనం. మోదము కాంతక నగుణము ఖేదములే లేని తెరగు కేదారుని ఆ నాదోపాసకు దైవము, భేదమ్ములు లేని గతుల ప్రీతిని గనినన్, భేదమ్ములు లేని గతుల ప్రీతిని గనినన్. తర్వాత అంశాలు సమస్యాపూరణాలు. సమస్యాప్రాశ్నికులు బ్రహ్మశ్రీ అవధాని గౌరీశంకర శర్మ గారు అష్టావధాని. 1. సమస్య. చేప కొంగ తినను చెట్టు పైన. వరుసలు వరుస క్రమంలో 6వది. నీటిలోపల వెదకుతూ నేర్పుతోడ నోట గరచి వేగ బాటబట్టి, నీటిలోపల వెదుకుతూ నేర్పుతోడ నోట కరచి వేగ బాట పట్టి, ఆకలిగని పట్టి ఆత్రత నోటన్ ఓ చేప కొంగ తినను, ఓ చేపన్ కొంగ తినను చెట్టుపైన. 7. సాహిత్యము చదువువాడు చవటక మారున్, ఊహల సతతము నెప్పుడు దాహము నిండిన గతులను ధరణిని గని వ్యామోహముతో చెరించుచు, సాహిత్యము చదువువాడు చవటక మారున్. 8. పాంచజన్యము పూరించే పరమశివుడు, కౌరవుల రణరంగ విక్రాంతి నొదవ, కౌరవుల రణరంగ విక్రాంతి నొదవ, పాశుపతమును నిచ్చెను పార్థునకును. క్రమాలంకారం. కౌరవుల రణరంగ విక్రాంతి నొదవ శ్రీకృష్ణుడు, పాశుపతమును ఇచ్చెను పార్థునకును కృష్ణ దైవము, దయతోడ కీర్తి నొదవ పాంచజన్యము పూరించే పరమశివుడు. 9. ఉత్తరమున బాను బింబ
ఉత్తరమున భానుబింబముదయంబాయన్. మత్తిలెన త్రాగు బోతట తత్తరపాటున గనుచును తాగిన మైకం మొత్తిల గనుచునుడు వినట ఉత్తరమున భానుబింబముదయంబాయన్. మత్తిలిన త్రాగుబోతట తత్తరపాటున గనుచును తాగిన మైకం మొత్తిల గనుచునుడు వినట ఉత్తరమున భానుబింబముదయంబాయన్. సావిత్రికి యముడు మొగడు చక్కగా చూడన్ భావన చేసెనటను కండా విధముగా సత్యవంతుడా సతి వనిత సావిత్రికి పతియ భువి మను సావిత్రికి యముడు మొగడు చక్కగా చూడన్. తర్వాతి సమస్యలు. శ్రీ నమిలికొండ విజయభాస్కర గారు వనస్థలిపురం నుంచి పంపిన సమస్యలు. గుండ్రాయికి కాళ్ళు వచ్చి గుడగుడ నడిచన్ 11వది. పౌండ్రము దాల్చిన ఒకటో తీన్రమ్మును చూపదలిచి తేకువ తోడన్ గుండ్రని రాతిని తన్నగ గుండ్రాయికి కాళ్ళు వచ్చే గుడగుడ నడిచన్. 12వది. తల్లి పూచిన పూలు వాడినవి విస్తారించుమా నేత్రముల్ కల్లల్ ఎప్పు జనమ్ములీ పుడమిలో కాంచం సదా సంపదల్ సల్లంగా భువి ధర్మ రక్షణకునై సత్యము పాటించి తాన్ ఉల్లం మందున వేదనల్గనుచు తాముందన్ సదా శాంభవీ ఉల్లం మందున వేదనల్గనుచు తాముండన్ సదా శాంభవి. తల్లి పూచిన పూలు వాడినవి విస్తారించుమా నేత్రముల్. 13వది. గురువును దూషింప కలుగు కోటి శుభంబుల్ నిరతము వ్యాపారముల నరయుసు బోధనలనెప్పుడు అందించని ముష్కరుడగు దుర్మధుడు బోధనలనెప్పుడు అందించని నిరతము వ్యాపారముల నరయుసు బోధనలనెప్పుడు అందించని ముష్కరుడగు దుష్టుడు అగు దుర్మధుడగు నా గురువును దూషింప కలుగు కోటి శుభంబుల్. ముష్కరుడగు దుర్మధుడగు ఆ గురువును దూషింప కలుగు కోటి శుభంబుల్. 14వది. క్రిమి సంవారిని వేపకొన్ తెగులు సోకెన్ నాన్ విచిత్రంబకో సుమతిన్ కర్షక జాలమీ పుడమిలో సస్యములన్ సన్మతిన్ విమలం మైన విధంబులందగని నన్ పేర్మిన్ గణన్ సాధ్యమౌ తమి కీడెంచగా చెయ్యునట్టి పనులం ధైర్యముతో చెయ్యగాన్ క్రిమి సంవారిని వేపకున్ తెగులు సోకెన్ నాన్ విచిత్రంబకో. 15వది. పండితుని పుత్రరత్నము పరమశుంఠ చదువనుల్లక వ్యర్థుల సంగతి గని తిరుగ నలవాటు పడినట్టి ద్రిమ్మరియగు ఒక్క నీచుడు ఆతడుగన ఒక్క పండితుని పుత్రరత్నము పరమశుంఠ. చదువనుల్లక వ్యర్థుల సంగతి గని తిరుగ నలవాటు పడినట్టి ద్రిమ్మరియగు ఒక్క నీచుడాతడుగన నొక్క పండితుని పుత్రరత్నము పరమశుంఠ. సంగతి అంటే సాంగత్యం అనే అర్థంలో. మీకు ఈ పూరణల్ని శ్రద్ధగా వినిన కవి పండిత మాన్యులందరికీ కృతజ్ఞతాభివందనములతో నేను మీ డాక్టర్ శాస్త్రుల రఘుపతిని.